హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేసేసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఏం టెంపుల్ అంటే చెన్నైలో ఉన్న పార్థసారథి టెంపుల్. సో ఈ పార్థసారథి టెంపుల్ అనేది 108 వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒక వైష్ణవ దేవాలయం అనమాట. సో ఈ దేవాలయము 8వ శతాబ్దానికి చెందిందంట. ఈ టెంపుల్లోకి వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుడి విగ్రహము 10 నుంచి 12 అడుగుల ఎత్తులో ఉంటుంది. పార్థసారథి అంటే సంస్కృతంలో పార్థుడు అంటే అర్జునుడి అర్థం, సారథి అంటే రథం అని అర్థం. అర్జునుడి యొక్క రథాన్ని నడిపిన వాడు అంటే శ్రీకృష్ణుడు అని అర్థం. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. శ్రీకృష్ణుడు ఎక్కడైనా సరే రాధాకృష్ణుడి దేవాలయం చూస్తుంటాం కదా, కానీ ఇక్కడ ఏంటంటే రుక్మిణీ కృష్ణుడు ఉంటారనమాట. సో దర్శించుకున్న తర్వాత టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాము. మీలో ఎంతమంది పురాతనమైన దేవాలయాలు చూసారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.